యొక్క సాన్నిధ్యాన్ని ఆశీర్వాదాన్ని పొంది మంచి గుణకర్మ స్వభావాలన్నీ మనం కూడగట్టుకొని ఇక్కడి వరకు వచ్చాము. ఇప్పుడు మనం కనుక శ్రేష్టమైనటువంటి అన్ని ప్రాణులలో శ్రేష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఆ మానవ జన్మ ఎప్పుడైతే పరోపకారం చేస్తుందో, ఇతరులకు ఉపకారం చేస్తుందో, మనందరం చేస్తామో అప్పుడు మానవ జన్మ అన్నిటికంటే గొప్పది. లేదు అంటే ఇతర ప్రాణులన్నీ కూడా సంతానోత్పత్తి అవి కూడా చేస్తాయి, మానవుడు చేస్తున్నాడు. పశువులకి మానవులకి ఏం తేడా లేకుండా పోతుంది. కాబట్టి మనందరము శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి కర్మలు చేయటం వలన అద్భుతమైనటువంటి సంచిత కర్మలు కూడగట్టుకొని సంచితమైనటువంటి కర్మలు కూడగట్టుకొని మనం ఏ పరలోకాల్లో సుఖంగా ఉండాలని మనందరం కోరుకుంటున్నాం. అందుకే అంటాను, మనందరం కూడా మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. మహాభారతంలో భీష్మ పితామహుడు ఈ అద్భుతమైనటువంటి, అలాగే విదురుడు ఈ వాక్యాన్ని చెప్తున్నాడు, మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. మనం గనుక కిషన్ రెడ్డి గారు స్వాగతం, సుస్వాగతం. దక్కన్ మానవ సేవా సమితి అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. సార్ ఒకసారి జెండా వందనానికి రావాలి సార్. దక్కన్ మానవ సేవా సమితి ఏదైతే 100 సంవత్సరాలు పూర్తయిందో దానికి ఈ సంవత్సరంలో అధ్యక్షులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. దయచేసి వారు కూడా వారి అధ్యక్షతలో ఈ కార్యం జరుగుతుందండి. వారికి కూడా స్వాగతం. స్వాగతం. హలో. విచ్చేస్తున్నటువంటి ఈ దర్శనానికి వచ్చినటువంటి భక్తులు, ఈ జాతరలో పాల్గొన్నటువంటి వారి అందరి భక్తులకు కూడా స్వాగతం. వారందరూ కూడా భగవంతుని దగ్గర ఎక్కువగా తక్కువ ఏం లేదండి. మనం వ్యవస్థని మనం సృష్టించాము. మనందరం కూడా అమ్మవారు అందరినీ చూస్తుందండి. వారు ఎక్కడ ఉన్నా సరే నాకు దర్శనం కనగలేదు, నేను దూరంగా ఉన్నాను, తోసేస్తున్నారు, నేను దూరంగా నూకేస్తున్నారు, నేను మధ్యలో ఉన్నాను అని ఏమనుకోకండి. అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షము అందరిపైన ఉంటుంది. అణువులో ఉన్నారు భగవంతుడు, ఆ పరమేశ్వరుడు ప్రతి అణువులో ఉన్నాడు కనుక మన దగ్గర మన లోపల కూడా ఉన్నాడు. కాబట్టి మనం ఏమి అనుకోకండి, మనస్సులో మరెవరు తోసేసినా సరే మనస్సులో భగవన్నామ స్మరణ చేసుకుంటూ పోండి, ఆ పరమేశ్వరుణ్ణి స్మరించండి, సకారాత్మకంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. సకారాత్మక ఆలోచనతో మనం ముందుకు వెళ్ళినప్పుడు మన ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం కోరుకుంటూనే ఉండాలి. చిన్నగా హీనంగా మనం ఆలోచనలో ఉండకూడదు. అందరి యొక్క ఉపకారం, నేను ఇంతకుముందు అన్నాను, మానవులు ఎప్పుడైతే శ్రేష్టమైనటువంటి కర్మలు చేస్తారో అప్పుడు మానవుడు అందరికంటే గొప్పవాడు అవుతాడు. ఇతర ప్రాణులు, ఇతర వనరులు, నీళ్లు కానీ, నదులు కానీ, సముద్రాలు కానీ, జలచరాలు కానీ ఇవన్నీ కూడా మనకు పరోపకారం చేస్తూనే ఉన్నాయి. అవిటి ప్రాణం లేకుండా కూడా చేస్తున్నాయి. చెట్లు చాలా అద్భుతమైనటువంటి గాలిని ఇస్తూ ఉంటాయి, మనకు ప్రాణవాయువుని ఇస్తున్నాయి. ఆ చెట్ల ద్వారా మనందరం జీవిస్తున్నాము. కాబట్టి అటువంటి అవన్నీ కూడా ఏమీ చెప్పకుండానే మన పరోపకారం చేస్తుంది. ఆవులు, ప్రాణులు, ఇతర పశుపక్షాదులన్నీ కూడా మన ఉపకారం కోసమే ఉన్నాయి. కాబట్టి మనమందరము మానవులమై, ఇంత బుద్ధిమంతులమై, అందరికంటే మేధాశక్తి సంపన్నులమైనటువంటి మనందరం కూడా శ్రేష్టమైనటువంటి కర్మలు చేయటం వలన మనందరం కూడా బాగుంటాము, రాష్ట్రము బాగుంటుంది, దేశము బాగుంటుంది. మీరందరూ కూడా ప్రతినిత్యము ఆ భగవంతుని స్మరిస్తూ ఉండండి, అనుక్షణము చేయాలి నిజానికైతే. ఎందుకంటే మనం సాధారణంగా మన వస్తువు పెన్ను, ఒక పెన్ను ఉందనుకోండి, ఎవరికో రాసుకోవడానికి ఇస్తాము, రిటర్న్ తీసుకొని థ్యాంక్స్ అంటారు. చూడండి ఎంత సింపుల్గా అంటారు థ్యాంక్స్ అని. మన వస్తువు మనమే ఇచ్చి తీసుకుంటేనే థ్యాంక్స్ అంటున్నాం. మన వస్తువునే మనము తీసుకొని ఇచ్చి తీసుకుంటే థ్యాంక్స్ అన్నట్టుగా ఆ పరమేశ్వరుడు
ఏమి అడగకుండానే మనకు ఇంత అద్భుతమైనటువంటి శరీరం ఇచ్చాడు, ఇంత అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు ఇచ్చాడు, భగవంతుడు అందరు బంధు బాంధవులను ఇచ్చాడు, దేశం ఇచ్చాడు, రాష్ట్రం ఇచ్చాడు, భూమిని ఇచ్చాడు, చెట్లు చేమలు గుట్టలు పుట్టలు పర్వతాలు సముద్రాలు జలచరాలన్నింటినీ సృష్టించాడు. ఆ భగవంతుడు స్వేచ్ఛగా విహరించండి, ఎంజాయ్ చేయండి, అనుభవించండి, మోక్ష సుఖాన్ని పొందండి అంటున్నాడు. మనందరం కూడా అద్భుతమైనటువంటి మంచి శ్రద్ధతో ప్రార్థిస్తూ మీరందరూ కూడా భక్తితో మనస్సులో స్మరిస్తూ మీకు వచ్చినటువంటి తోచిన విధంగా మంత్రాన్ని కానీ ఏదో ఒకటి స్మరిస్తూ శ్రేష్టమైనటువంటి కోరికలతో ప్రార్థన చేయండి, అవన్నీ నెరవేరుతాయి. అలాగే ఈ అగ్నిహోత్రము ఈ పూర్ణాహుతితో పూర్ణం అయిపోయిందండి. సంపూర్ణంగా పూర్ణాహుతితో మనం సమాప్తం చేశాము. ఈ ఆర్య సమాజం యొక్క ఆధ్వర్యంలో దక్కన్ మానవ సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో ఈ అగ్నిహోత్రాన్ని మనం పూర్తి చేసుకున్నాము. ఈ సంవత్సరం ఈ యొక్క దక్కన్ మానవ సేవా సమితి ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయింది. 100 సంవత్సరాలు పూర్తవటం వలన ఈసారి ఇంకా వైభవోపేతంగా ఇంకా అతి ఉత్సాహంగా ఈ సంవత్సరానికి అధ్యక్షులు గొప్పవారు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఈ దక్కన్ మానవ సేవా సమితికి వారు అధ్యక్షులు. దయచేసి వారిని మనం ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఓం పతాకాన్ని ఆవిష్కరిస్తారు, ఓం జెండాని ఎగరవేస్తారు. ఆర్య సమాజ ఆధ్వర్యంలో ఆ ఓం అంటే పరమేశ్వరుని యొక్క అతి ప్రియమైనటువంటి నామము. ఓంకారం ధోరణే సంపూర్ణ బ్రహ్మాండం ఆ ఊ మా 3 అక్షరాలతో ఓం అని ఉంటుంది, పలుకుతాం మనం. ఆ అకారం అంటే విరాట్, అగ్ని, విశ్వము అంటే సంపూర్ణ బ్రహ్మాండం. ఆ అంటేనే 3 అర్థాలు వస్తాయి, విరాటము, అగ్ని మరియు విశ్వము. ఊ అంటే హిరణ్య గర్భుడు, ఆదిత్యుడు, ప్రాజ్ఞుడు. తర్వాత మా అంటే ఈశ్వరుడు, ఆదిత్యుడు, ప్రాజ్ఞుడు. ఈ మొత్తంలో ఒక్కొక్క అక్షరానికి 3 అర్థాలు వచ్చాయి. ఆ 3 అర్థాలకి ఇంకా సంపూర్ణ బ్రహ్మాండంలో ఉన్న సమస్త నామములు అందులోనే వస్తాయి. పరమేశ్వరుని యొక్క ప్రియమైన నామము ఓం. ఆ ఓంకారంతో ఉన్నటువంటి జెండాని మనం ధ్వజాన్ని మనం ఎగరవేస్తాము. దయచేసి ఈ దక్కన్ మానవ సేవా సమితి అధ్యక్షుల వారిని ప్రార్థిస్తున్నాము. శ్రీమాన్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారు దర్శనాన్ని చేసుకొని దయచేసి ఇక్కడ దక్కన్ మానవ సేవా సమితి ద్వారా ఆర్య సమాజం వారు యజ్ఞం చేసినటువంటి దగ్గరికి వచ్చినప్పుడు మనం జెండా ఎగరవేస్తాము. ఆ రోజు మీటింగ్లో కూడా మీరు అన్నారు, జెండా ఎగరవేయటం వలన మనందరికీ ఆ జెండా కింద మనందరం పనిచేస్తాము. మన సనాతన ధర్మం యొక్క పూర్వమైన ఆచారం కూడా ఇదే, పరంపర కూడా ఇదే. జెండా కంపల్సరీ ఉంటుంది. కాషాయ ధ్వజము, ఓంకార ధ్వజము, ఆ ఓంకారంతో ప్రతిధ్వనించి మనందరం కార్యాలన్నీ పూర్తి చేసుకుంటాము. వారిని నేను ప్రార్థిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి మనము ప్రార్థన చేయడం జరుగుతుంది. వారు వచ్చేటప్పుడు దయచేసి ఓంకార యొక్క ధ్వజాన్ని, ఓం జెండాని ఆవిష్కరించాలి. అలాగే దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజం యొక్క సదస్సులు ఓం జెండా దగ్గర రావాలని కోరుతున్నాను. ఆర్య సమాజం యొక్క